అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం కీలక ముందడుగు వేసే దిశగా ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ బోర్డును ఏర్పాటు చేసి, వారిని మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే స్వయంగా వేతనాలు చెల్లించాలంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారిని కోరిన తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ శ్రీ బి జనక్ ప్రసాద్ గారు. ఈ విషయం ఈరోజు హైలైట్ అవుతూ ఉంది. ఈ వినతిలో తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పరిపాలించడానికి, వారి హక్కులను పరిరక్షించేందుకు మరియు పథకం ప్రకారమైన జీతభత్యాలు, సామాజిక భద్రత ప్రయోజనాలు. చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పరిపాలించడానికి, వారి హక్కులను పరిరక్షించేందుకు మరియు పథకం ప్రకారమైన జీతభత్యాలు. ఎందుకు ఇక్కడ ప్రాముఖ్యంగా జీతభత్యాల విషయాలకు వస్తే, శాలరీ ఎప్పుడు పడుతుందో తెలియదు, ఎన్నో తారీఖు పడేది తెలియదు. ఈ లోపల మన కుటుంబ అవసరాలు, ఖర్చులు ఎంతో ఎంతో ఇబ్బందులు పడతా ఉన్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. ఎన్నో సంవత్సరాల బట్టి వెట్టి చాకిరి చేస్తూ కనీస వేతనం అమలు లేదు, కనీసం వచ్చే అరకొర జీతాలైనా మరి సరైన సమయానికి పడతాయి అంటే అది లేదు. ఇట్లా ఎన్నో రకాలుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా ఎంతో వేదన అనుభవిస్తూ తమ యొక్క జీవితాలను ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజుల్లో వచ్చే ఆ 10,000, 15,000 లోపు జీతాలు కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి ఉందా? నిజంగా ఎందుకు ప్రభుత్వాలు ఈ దిశగా ఎందుకు ఆలోచించటం లేదు? సకాలంలో వేతనాలు వేయటం మంచిదే, కానీ అంతకంటే ముందు కనీస వేతనం అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి బాబు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లించాలని చెప్తుంది. సరే, కనీస వేతనం అన్నా అమలు చేయమని స్వయాన సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన ఆ తీర్పు మరి అమలు చేసే పరిస్థితి కూడా లేదు. సకాలంలో జీతాలు వేయడం ఎంత ముఖ్యమో కనీస వేతన అమలు చేయడం కూడా అంతే ముఖ్యం. పెరిగినటువంటి నిత్యావసరాలకు అనుగుణంగా లివింగ్ కాస్ట్ అనేది పెరిగింది. సంవత్సరం అనేక రకాలైనటువంటి వాటి మీద ధరలు పెరుగుతూ ఉన్నాయి. కానీ అరకొర వేతనాలతో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క కనీస వేతన అమలు కూడా కావాలి. అంటే ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసి సకాలంలో జీతభత్యాలు చెల్లించడం అనేది మంచిదే, కానీ అంతకంటే ప్రాముఖ్యమైన విషయం ఏందయ్యా అంటే కనీస వేతనం అమలు చేయండి, మినిమం టైం స్కేల్ అమలు చేయండి, వీలైతే పే స్కేల్ అమలు చేయండి, ఉద్యోగానికి భద్రత కల్పించే విధంగా రెగ్యులరైజ్ చేయండి. ఇవి ప్రాముఖ్యంగా మాకు కావాల్సింది. ఎందుకంటే నేను కూడా ఒక కాంట్రాక్ట్ ఉద్యోగినే కాబట్టి నాకు ఆ బాధ, ఆ యొక్క వేదన నాకు తెలుసు. ప్రస్తుతం పిల్లలు ఎదుగుతూ ఉంటారు, వాళ్ళ చదువులు, తర్వాత కుటుంబంలో మరి ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారి యొక్క మరి తల్లిదండ్రులు కానీ ఎవరైనా పెద్ద వయసు వాళ్ళు మన కుటుంబంలో ఉంటే వారికి మరి ఆరోగ్య సమస్యలు, వీటిని చూసుకోవడానికి అంటే వచ్చే అరకొర వేతనాల్లో ఇవన్నీ మనం సర్దుబాటు చేసుకోవాలి, నిత్యావసరాలు సర్దుబాటు చేసుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. కాబట్టి వేతనాలు పెరగాలి, ఉద్యోగ భద్రత సాధించాలి. ఇంకా ఆరోగ్య కార్డులు వంటివి కావాలి, హెల్త్ కార్డ్స్. అంటే ప్రభుత్వ ఉద్యోగికి ఎట్లయితే ఆరోగ్య బీమా, ఆరోగ్య సదుపాయాలు ఏ విధంగా కల్పిస్తున్నారో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అదే విధమైనటువంటి ఆరోగ్య బీమా మనం కలిగి ఉండాలి. నిజంగా జనక్ ప్రసాద్ గారిని మనం ఎంతో అభినందించాలి. సాధ్యమైన త్వరగా ఫైల్ మూవ్ చేసి కార్పొరేషన్ తొందరగా ఏర్పాటు చేయండి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మరి ఇవన్నీ కల్పించాలని మన పక్షాన మరి ప్రభుత్వాన్ని ఈ విధంగా డిమాండ్ చేయడం అనేది చాలా శుభసూచకమైనటువంటి విషయం. ఇంకా చెప్పుకుంటూ పోతే ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయాలు. నిజంగా మరి ఏ ఉద్యోగైనా ఆకస్మికంగా ఏదైనా అనారోగ్యానికి గురై మరి మరణించినప్పుడు ఆ యొక్క కుటుంబానికి కనీసం మరి ఆ వ్యక్తి చనిపోతే కుటుంబానికి ఏ రకమైనటువంటి లబ్ధి జరిగే పరిస్థితి లేదు.
నాకు తెలిసినటువంటి మిత్రులు ఎంతోమంది కరోనా సమయంలో మరి వాళ్ళు చనిపోవడం జరిగింది. కనీసం ప్రభుత్వం నుంచి వారికి ఎటువంటి అనా పైస కూడా ఇవ్వలేదు. ఇంకా మా తోటి మిత్రులు మన మిత్ర బృందమే కొంత డబ్బు వసూలు చేసి ఏదో వాళ్ళకి కంటి తుడుపు చర్యగా కొంత మరి అందించడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మరి ఈఎస్ఐ, పిఎఫ్ లాంటివి, ఇంకా ఏదైనా ఉద్యోగి చనిపోయినప్పుడు కనీసం 10 లక్షలు 20 లక్షల లోపన్న ఆరోగ్య బీమా, ప్రమాద బీమా కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంకా చెప్పుకుంటూ పోతే మరి మహిళలు మరి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి మహిళలకు కూడా ప్రసూతి సెలవులు, అంటే ఈ గతంలో మరి ప్రసూతి సెలవులు కూడా లేవు. మరి అలాంటి సమయంలో వాళ్ళకి మరి ఇటు ఉద్యోగాన్ని వదులుకోలేక వాళ్ళు ఎంత మానసిక వేదన పడతారో ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ప్రసూతి సెలవులు కూడా మరి మహిళలకు, తర్వాత అదనంగా సిఎల్స్ కూడా, క్యాజువల్ లీవ్స్ కూడా అదనంగా కూడా మరి మహిళలకు కల్పించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అందరికి కూడా సిఎల్స్ కూడా మరి ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులు సమానంగా మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా సిఎల్స్ ఇవ్వాలి. తర్వాత మరి ప్రభుత్వ ఉద్యోగి ఏ విధంగా అయితే రిటైర్మెంట్ అయినప్పుడు పెన్షన్ సదుపాయం, మరి ఏదో ఒక కొంత సమ్ అమౌంట్ ఎట్లయితే వస్తుందో అదే విధంగా పెన్షన్ వంటి సదుపాయాలు కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కల్పించాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. మరి తెలంగాణ అవుట్సోర్సింగ్ సేవల సంస్థ, తెలంగాణ అవుట్సోర్సింగ్ సర్వీస్ కార్పొరేషన్ స్థాపించాల్సినటువంటి అవసరాన్ని ప్రభుత్వానికి ఎంతో చక్కగా వివరించినటువంటి జనక్ ప్రసాద్ గారికి కూడా మనం అభినందించాలి. సాధ్యమైనంత కీలక ముందడుగు దిశగా అయితే ఇది ముందుకెళ్తా ఉందనేది మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి ఇలాంటి కార్పొరేషన్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. ఆ సంస్థ ద్వారా అవుట్సోర్సింగ్ విధానాల్లో పారదర్శకత, సముచిత న్యాయం మరి ఉద్యోగుల హక్కుల పరిరక్షణ సాధ్యమైందని కూడా మరి ప్రభుత్వానికి చక్కగా వివరించడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఏందంటే నియామకాల్లో కూడా పారదర్శకత అవసరం. మెరిట్ ఆధారిత నియామకం, మరి 5వ తేదీలోపు నేరుగా ఉద్యోగ ఖాతాల్లో జీతం జమ చేయడం. ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే జమ చేయబడుతుందో ఆ విధంగా మనకు కూడా జమ చేయబడాలి. తర్వాత ఈపీఎఫ్, ఈఎస్ఐ లాభాలు నిర్దిష్టంగా అందించడం, అంటే వీళ్ళు ప్రభుత్వానికి అందించినటువంటి సూచనలు, బకాయిలు లేకుండా రిజర్వేషన్ నిబంధనల అమలు, ఆరోగ్య బీమా, ప్రమాద బీమా, ప్రసూతి ప్రయోజనాలు, పెన్షన్ సదుపాయాలు కల్పించడం, నియమాలను పాటించని ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవడం, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి వీళ్ళు ప్రతిపాదన చేశారు. కానీ ఇవన్నీ మంచిది, కానీ వీటికంటే ప్రాముఖ్యమైనది ఉద్యోగ భద్రత, జాబ్ సెక్యూరిటీ. ఉద్యోగ భద్రత అనేది చాలా కీలకం. కనీస వేతనం అమలు, మినిమం టైం స్కేల్ రెగ్యులరైజ్ చేసేంత లోపల కనీస వేతనం అమలు చేయాలి, లేదా పే స్కేల్ అమలు చేయాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనకి జీతం సకాలంలో పట్టడం ఎంత ముఖ్యమో, కనీస వేతనం ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనకి వేతనం పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో కూడా ప్రభుత్వం దృష్టి సారించాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని సమయాల్లో కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేసిందని, ఇటువంటి సంస్కరణలను ద్వారా మరింత సామాజిక న్యాయం సాధ్యం అవుతుందని శ్రీ బి జనక్ ప్రసాద్ గారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రతిపాదనపై గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి సాధ్యమైనంత త్వరగా మనం ఒక శుభవార్తనైతే మనం వినబోతున్నాం. ఈ దిశగా ప్రభుత్వం అయితే కీలక ముందడుగు వేసే విధంగా మరి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగే అవకాశం అయితే కనబడతా ఉంది. సరే, ఏదైనా అందరికి మంచి జరగాలి. ఏ ప్రభుత్వం అయినా సరే, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల బ్రతుకులు మాత్రం మారడం లేదు. కానీ ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించి ఖచ్చితంగా మరి సముచిత న్యాయం అందరికీ జరిగేటట్లుగా, అందరం కూడా గౌరవంగా ఉద్యోగ భద్రతతో మనం బ్రతకాలి. మన కుటుంబానికి మనం మరి ఒక గౌరవప్రదంగా మనం సమాజంలో కూడా ఉద్యోగం చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఈ దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసే విధంగా అయితే కనిపిస్తూ ఉంది. ధన్యవాదములు. మా యొక్క విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, మన జీవితాల్లో వెలుగులు నింపబడాలి. ధన్యవాదములు.